శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి, శివాష్టోత్తరం చదువుకుంటున్నారనుకోండి, భస్మధారణ చేశారనుకోండి, బొట్టు పెట్టుకున్నారనుకోండి, ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమైపోతుంది. ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు. ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే, పూర్వకాలంలో పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది. రాక్షసులు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులండి అని తెలిసేది. కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో, వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది. కలియుగంలో ఏమిటో తెలుసా అంటే, రాక్షసులు ఏ రూపంలో ఉంటారు? చిత్తవృత్తుల రూపంలో ఉంటారు. పైకి దొరకరు, మీకన్నా సాధుపురుషుళ్ళే కనిపిస్తాడు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధుపురుషుల్లో ఉండాలి. వాడిని నమ్మితే నాకేమిటి, నమ్మకపోతే నాకేమిటి, నేనేమన్నా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకోండి, వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్ కేసు ఎత్తుకుపోవాలి వాడు కదా. అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు? వాడి చిత్తవృత్తి ఎందున్నాడు? మీరు చూడండి, నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలడా? చెయ్యలేడు. ఇక్కడే ఉన్నారు రాక్షసులు. రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి. బయట రాక్షసులుగా ఉన్నారు, రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. ఇక్కడున్నారు రాక్షసులు, వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు. ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. ఎప్పుడైనా పడగొట్టేయగలరు. ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడెవడు? ఒక్కడే, శంభు. అందుకే ఏవం శ్రీ శంభుదేవస్య నామ్యామష్టోత్తరం శతం అంటాం. ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల యందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు. ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమానపడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి, యజ్ఞయాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోక్కర్లేదు. శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనారు ఉన్నారు. 63 మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం? రుద్రం చదవండి అన్నాం అనుకోండి, సన్యాసి కూడా రుద్రం చదవాలి. సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది. ఎందుకో తెలుసా అండి? అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి. ఆ పశుపతి నాయనారికి ఒక లక్షణం ఉండేది. ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవాడు. చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటా అనుమానం? అందులో మేఘ్యాయచ విద్యుచ్ఛాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచ సికత్యాయచ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు. అంటే నీరు ఈశ్వరుడు, నీటి మీద నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు, చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. మనం ఏం చేస్తాం? మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం. శివాలయంలో ఉన్న అర్చక స్వామి ఏదో మహన్యాసం అని చెప్పి నారుద్రో రుద్రమచ్చయ్యని పాప ఆయన మహన్యాసం చేయిస్తాడు. చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పంచదార పళ్ళరసాలు పట్టుకెడతారు. ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు. పోసి అభిషేకం చేస్తుంటాడు. మీరేం చేస్తారు? మీకు అది ఏమిటో తెలియదు కదా, అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర. కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే, బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మోచేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చెంప చేస్తే చాలు, అలా పడుకోవచ్చు, నిద్రపోతాడు. మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు, కొడితే తెలివి వస్తుంది. తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాం. మళ్ళీ ఓసారి లేచి ఏదో చేస్తున్నాడు, అల్లరవుతోంది, మళ్ళీ అని చెప్పేసి కాసేపు మళ్ళీ పడుకుంటాడు. దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు చేసిన అభిషేకమునందు
నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకండి, నన్ను మన్నించండి. ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో? అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని, శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా, చేయించుకోవాలి అరిష్టం పోవడానికి. కానీ మీ ఉపాసనలో మీరు మెట్టు ఎక్కారా? కాదు కదా. ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది. ఆయన అన్నాడు, ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆయన తిరుమలయారనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు, ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహో చెప్తుంటే ఉపయోగం ఏంటి? నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతానన్నాడు. ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి 4 గంటలకో వెళ్ళిపోయాడు బయటికి, ఊరి బయటికి వెళ్ళిపోయాడు. ఆ కొండ మించి ఒక సెలయేరు జాలువారుతోంది. గబగబా వెళ్ళాడు. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్లలో నించున్నాడు. నించుని చెట్టు వంక చూశాడు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ కొండ కనపడింది, చెట్లు కనపడ్డాయి, చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి. అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి సెలయేటి శబ్దం వినపడుతోంది. ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది. ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగిలించుకున్న అనుభూతిని పొందాడు. ఇది ఈశ్వరుడు కదా, నేనిప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో. కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు, నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు, ఇలా వెడుతున్నది ఈశ్వరుడు, నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు. నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు. ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగిలించుకున్నాడు ఈశ్వరుడు అని గట్టిగా గొంతెత్తి నమ పేన్యాయ చ సికత్యాయ చ ప్రవాహ్యాయ చ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ అని పారాయణ చేశాడు. ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక బయటికి వచ్చేవాడు. బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడిబట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు. మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మళ్ళీ అందులో నించునేవాడు. మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు. అవుగో అవే ఆయన చేతులు, నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు, చేతులు ఊపుతున్నాడు, రా 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 అని పిలుస్తున్నాడు, అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి. నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు. నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడి ఉంటుంది, అదిగో ఝరి శబ్దం వినపడుతోంది అన్నాడు. మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం వెడుతుంటే చప్పుడు వచ్చింది. కాసేపు ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను. ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు. మళ్ళీ నిలబడిపోయాడు. మళ్ళీ నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లలోని. అదే ఈ చల్లతనం. ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి. ఒంటి నిండా చల్లటి పాములు, చంద్రమౌళి, ఆ గంగా చల్లగా ఉంటాడు కదా, చల్లగా నన్ను పట్టేసుకున్నాడు. బాబోయ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడో అన్నాడు. నీళ్లల్లో మునిగానం లేదు, ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు. ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు. ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు. అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడన్నాడు. అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు. మళ్ళీ పైకి వచ్చేవాడు, పొడిబట్ట కట్టుకునేవాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ బాగా చీకటి పండించేవాడు. ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు, మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు. మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు. మళ్ళీ రుద్రం చెప్పేవాడు. ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేది. కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశ్వరరావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు. అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ, అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ లేడు ఆయనకి. అలా వెడుతూ పైకి చూశాడు. అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు. కపర్దీ నమ కపర్దినీచా అనేవాడు. ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు.
ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనబడేవాడు. నమ చోరాయచ, పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి కనబడుతున్నాడు అనేవాడు. మరి అంతేగా చెప్పింది రుద్రం. ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది. ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు, ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు. శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయి. ఇప్పుడు చెప్పండి, భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా? రుద్ర పశుపతి నాయనారని ఆయనకి పేరు. 63 మంది నాయనార్లలో ఆయన ఒకరు. మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని ఓం నమో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను అన్నా. కానీ ఏమి రమించింది మీ మనస్సు? నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది. మనకెక్కడొచ్చింది అనుభూతి? ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఇది సంభావయతి. ఇప్పుడు ఏమైంది? నిరతిశయ సుఖప్రదాతయ్య ఉన్నాడు. ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది, కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి. అందుకుని నేను లేచి తిరగాలి, తిరిగి లోకానికి బోధ చెయ్యాలి. బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి తిప్పాలనుకున్నట్టు ఒక ఆయన. ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట. విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు. అజ్ఞానాంతర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది, కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు. వీళ్ల చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచెరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట. ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు. శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు. ఇహమునందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు. అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటి మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది. ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము. ఆ గురువు మాట నేను విన్నానా అంతే. ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు, ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు. సంభావయతి, నా యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమైన శివుని యందు కలిసి నేనే శివుడనగుచున్నాను. అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకు ఈ ఉపకారం చేశారు. ఇటువంటి జ్ఞానము కలగడము దేనివల్ల కలుగుతుంది అన్నారు. ఇటువంటి జ్ఞానమే శంభుస్వరూపం మీకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని యొక్క రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదైంది. ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం. అందుకే కదా ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది. తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులం, ఆ రోజున నామం చెప్పుకున్నాం అనుకుంటాం. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతోంది అనుకోండి, ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది. సూర్యోపాసన చెయ్యాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది.
మనం సాధారణంగా యోగాన్ని అభ్యసించాలంటే ఏ అరణ్యాలకో ఆశ్రయాలకో వెళితే గాని సాధ్యం కాదనుకుంటాం. అందుకు కారణం యోగం అంటే ఏమిటో సరైన అవగాహన లేకపోవటమే. యోగం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన నిర్వచనాన్ని అర్థం చేసుకుని ఆచరించగలిగితే యోగాన్ని కేవలం అరణ్యాలలో ఆశ్రయాలలోనే కాదు, కర్మక్షేత్రంలో తమ తమ విధుల్ని నిర్వర్తించేవారు కూడా యోగులు కావచ్చునని అవగతమవుతుంది. ఇంతకీ శ్రీకృష్ణుడు బోధించిన ఆ యోగ సూత్రమేమిటో తెలుసుకుందాం. అర్జున, యోగనిష్టలో ఉంటూ కర్మలను ఆచరించు, ఫలాశక్తిని విడిచిపెట్టు, కర్మఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధితో ఉండు. సమత్వమే యోగం. యోగనిష్టలో ఉంటూ కర్మలను ఆచరించటం ఎలాగంటే, ఒక యాజమాని పక్క ఊరిలో ఉన్న తన మిత్రుని వద్దకు వెళ్ళి కొంత సొమ్ము తీసుకురమ్మని సేవకుణ్ణి పంపించాడు. యాజమాని ఆదేశం ప్రకారం సేవకుడు ఆ సొమ్ము తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అక్కడ యాజమాని మిత్రుడు లేడు. అందువల్ల సేవకుడు ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు. యాజమాని మరలా కొన్ని రోజుల తరువాత అతన్ని అదే పని మీద తిరిగి పంపించాడు. ఆ రోజు యాజమాని స్నేహితుడు ఇంట్లోనే ఉన్నాడు. తన మిత్రుడు కోరిన సొమ్మును సేవకుడికిచ్చి పంపించాడు. సేవకుడు ఆ సొమ్మును తీసుకువచ్చి యాజమానికి ఇచ్చాడు. సేవకుడు యాజమాని పురమాయించిన పని మొదటిసారి విఫలమైనందుకు దుఃఖించనూ లేదు, రెండవసారి సఫలమైనందుకు సంతోషించనూ లేదు. యాజమాని ఆదేశాన్ని పాటించాడు, అంతే. ఆ పని వల్ల వచ్చే ఫలితం పట్ల సేవకుడికి ఎలాంటి సంఘం లేదు. అందువల్ల అతడు కార్యం సిద్ధించినప్పుడు సంతోషంగాని సిద్ధించకపోయినప్పుడు దుఃఖంగాని పొందకుండా సమబుద్ధితో ఉండగలిగాడు. అదేవిధంగా మనం కూడా కర్మలను భగవద్ధాదేశంగా భావించి ఆచరించగలిగితే కర్మ ఫలితం పట్ల ఎలాంటి సంఘం ఏర్పడదు. అలాంటి భావంతో కర్మలను ఆచరించడాన్నే యోగనిష్ట అంటారు. అలా యోగనిష్టతో కర్మలను నిర్వర్తించటం వల్ల కర్మ ఫలితం సానుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సమబుద్ధితో వ్యవహరించగలుగుతాం. ఈ ద్వంద్వ వ్యవస్థలో మనోనిశ్చలత కోల్పోకుండా సమబుద్ధితో వ్యవహరించటమే యోగం అని శ్రీకృష్ణుడు బోధించాడు. నిజానికి మనం అనుకున్నది సాధించినప్పుడు సంతోషించటం, సాధించలేనప్పుడు దుఃఖించటం సహజం. కానీ మన ఈ సహజ స్వభావాన్ని అధిగమనించాలంటే శ్రీకృష్ణుడు బోధించిన సమత్వమే యోగం అన్న భావన మన మనస్సులో గాఢంగా ముద్రపడాలి. నిజానికి మనం అనుకున్నది సాధించినప్పుడు సంతోషించటం, సాధించలేనప్పుడు దుఃఖించటం సహజం. కానీ మన ఈ సహజ స్వభావాన్ని అధిగమనించాలంటే శ్రీకృష్ణుడు బోధించిన సమత్వమే యోగం అన్న భావన మన మనస్సులో గాఢంగా ముద్రపడాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి భావాలను తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు బోధించేవారు. మహాభారతంలో సంజయుడనే రాకుమారుడు యుద్ధంలో ఓడిపోవటం వల్ల తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. అప్పుడు తల్లి విదుల అతన్ని ఓదారుస్తూ, నాయన, కడలిలో కేరాటాలు ఎంత సహజమో జీవితంలో జయాపజయాలు కూడా అంతే సహజం. కాబట్టి జయం కలిగినప్పుడు పొంగిపోవటం, అపజయం కలిగినప్పుడు కృంగిపోవటం సరికాదు. నీ అపజయాన్ని తలుచుకుంటూ చింతించటం కన్నా ధైర్యంగా నీ కర్తవ్యాలను నిర్వర్తించు. అదే పురుష లక్షణం అని కుమారుణ్ణి ఓదారుస్తుంది. నేటి తరం తల్లిదండ్రులు విదుల మాతను ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలు వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు వారి దుఃఖాన్ని ఉపశమింపజేసేలా ఓదార్చాలి. పిల్లలు విపరీత చర్యలకు పాల్పడకుండా ధైర్య వచనాలతో ప్రోత్సహించాలి. అలా తల్లిదండ్రులు పిల్లలకు జీవితంలో కలిగే సహజ పరిణామాలను వివరించటం వల్ల వారికి జయాపజయాలు ఎదురైనప్పుడు సమభావంతో వ్యవహరించగలుగుతారు. శ్రీకృష్ణుడు బోధించిన ప్రకారం కేవలం అరణ్యాలలో తపస్సు చేసుకునే వారే కాదు, కర్మక్షేత్రంలో సమభావాన్ని అలవర్చుకున్న వారు కూడా యోగులే. శ్రీకృష్ణుడు యోగానికిచ్చిన నిర్వచనాన్ని ఆధునిక తరంలో అక్షరాల పాటించిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో స్టీవ్ జాబ్స్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యాపిల్ సంస్థను సృష్టించి అపారమైన కీర్తిని సంపాదించాడు. ఆ తరువాత
ఆ సంస్థ నుంచి బహిష్కరించబడ్డాడు. ఈ రెండు పరిస్థితుల్లో సమబుద్ధితో వ్యవహరించిన అతడి తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే కళాశాల చదువు అర్థవంతంగా ఆగిపోయినప్పుడు నిరాశ చెందలేదు. క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు కృంగిపోలేదు. సుఖాల్లోనూ కష్టాల్లోనూ సమత్వాన్ని పాటించిన స్టీవ్ జాబ్స్ని ప్రపంచమంతా సాంకేతిక సామ్రాజ్యంలో యోగి అని కీర్తిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుని సూత్రం ప్రకారం విద్యార్థి అయినా, వ్యాపారి అయినా, వైద్యుడైనా, కార్మికుడైనా, కళాకారుడైనా ఇలా కర్మక్షేత్రంలో జయాపజయాలను ఎదుర్కొని సమత్వంతో వ్యవహరించగలిగిన వారెవరైనా యోగులే. ఆ యోగ స్థితిని పొందటానికి ఈ కర్మక్షేత్రమే ఒక యోగాలయం. సాధువు ఏకనాథ్ గారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఇలా తన బాధలను వెలిబుచ్చాడు. నాకు క్షణమైనా శాంతి లభించటం లేదు. నేను లోభం, మోహం, మద మాత్సర్యాలు మొదలైన దుర్గుణాలకు లోను కాకుండా జీవితంలో ఆనందాన్ని అనుభవించే ఏదైనా ఒక ఉపాయం చెప్పండి. అందుకు ఏకనాథ్, నువ్వు కేవలం 7 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో అతిథిగా ఉంటావు. కాబట్టి ఎప్పటిలాగే నీ జీవితాన్ని గడిపేయ్ అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండవని, త్వరలోనే మరణిస్తానని ఆ వ్యక్తి తెలుసుకోగానే ఒక్కసారిగా ఉదాసీనంగా మారిపోయాడు. వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే భార్యతో, నేను నిన్ను ఎన్నోసార్లు ఎంతగానో కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నాడు. పిల్లలతో, పిల్లలు, మిమ్మల్ని చాలాసార్లు నేను కొట్టాను, అందుకు నన్ను క్షమించండి అన్నాడు. మిత్రుల వద్దకు కూడా వెళ్ళి తనను మన్నించమని కోరాడు. ఈ విధంగా తన వల్ల ఎవరెవరికి బాధ కలిగిందో వారందరి దగ్గరకు వెళ్ళి తనను క్షమించమని కోరాడు. ఈ విధంగా 7 రోజులు గడిచిపోయి 8వ రోజు అతడు సాధువు ఏకనాథుడి వద్దకు వెళ్ళి, స్వామి, 7 రోజులు గడిచిపోయాయి, నా చివరి క్షణాలు ఎంతసేపటిలో వస్తాయి అని అడిగాడు. నీకు చివరి క్షణమేదో ఆ పరమాత్ముడు మాత్రమే చెప్పగలడు. అది సరే, ఈ 7 రోజులు నువ్వు ఎలా గడిపావు? అతి విలాసంగా భోగాల మధ్య గడిపి ఉంటావు కదూ అని ఏకనాథ్జీ అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఏమి చెప్పను స్వామి, ఈ 7 రోజులు మృత్యువు తప్ప వేరే విషయమే గుర్తుకు రాలేదు. నేను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా నాకు గుర్తుకు వచ్చాయి. పశ్చాత్తాపంలోనే గడిచిపోయాయి ఈ 7 రోజులు అని సమాధానమిచ్చాడు. మిత్రుడా, ఏ విషయాన్ని నువ్వు క్షణం మరువకుండా ఈ 7 రోజులు గడిపావో అలాగే మిగతా జీవితాన్ని గడుపు. ఈ దేహం క్షణభంగురమైనది. చివరికి దీనిని మట్టిలోనే కలిపివేయాలి. కాబట్టి దీనికి బానిసవై జీవితాన్ని గడపడానికి బదులుగా ఆ పరమేశ్వరుడికి దాసులమై గడపడం శ్రేయస్కరం. ఆనందానికి ఏకైక ఉపాయం ఇదే. ప్రతి ఒక్కరి పట్ల సమభావంతో మెలగడంలోనే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది అని ఏకనాథ్జీ వివరించాడు. అప్పటి నుండి అతడు సన్మార్గాన్ని అనుసరిస్తూ అందరితో సామరస్యంగా ఆనందంగా జీవించసాగాడు. పూర్వం జంబూ ద్వీపంలో ఒక దట్టమైన అరణ్యంలో ఒక చిన్న సరోవరం ఉండేది. ఆ సరోవరం చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉండేది. కావున చాలా పక్షులు, జంతువులు నివాసం ఏర్పరచుకొని ఎంతో ఆనందంగా జీవించేవి. పక్షులు, జంతువులు తమకు, తమ పిల్లలకు కావలసిన ఆహారం కోసం ప్రతిరోజు ఉదయాన్నే సరోవరం చుట్టూ ఉన్న అడవిలోకి వెళ్ళేవి. పిల్లలు మాత్రం ఆ సరోవరం పరిసరాల్లో ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా గడిపేవి. సాయంకాలం తమ తల్లిదండ్రులు ఇంటికి రాగానే ఎంతో సంతోషంగా కిలకిలా రావాలు చేస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళేవి. పక్షులు,
జంతువులు పిల్లలకు కడుపు నిండా తినిపించిన తరువాత పడుకునే ముందు వాటికి బ్రతుకు పాఠాలను నేర్పేవి. తోటి వారితో ఎలా మెలగాలో, శత్రువుల బారి నుండి ఎలా రక్షించుకోవాలో, ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఎంతో ప్రేమగా చెప్పేవి. తల్లిదండ్రులు తమకు గల అనుభవంతో తమ పిల్లలకు అందమైన భావి తరాల గురించి మంచి చెడులను వివరిస్తారు. తల్లిదండ్రులకు పిల్లల శ్రేయస్సు కంటే కావాల్సింది ఈ లోకంలో ఏముంటుంది? ఇంతగా తమ పిల్లల శ్రేయస్సును కోరే తల్లిదండ్రుల మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎంతటి అనర్థాలు జరుగుతాయో సరోవరంలో జరిగిన ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. సరోవరం పరిసరాల్లో నివసించే కుందేలు పిల్లలకు ఆ సరోవరంలోనే నివసించే 2 బాతు పిల్లలతో స్నేహం ఏర్పడింది. వారి చెలిమి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ఎదిగింది. ఒకరోజు బాతు పిల్లలు తమ మిత్రుడైన కుందేలు పిల్లలతో, మిత్రమా, మాకు ఆకలిగా ఉంది, కాసేపు సరోవరంలోకి వెళ్ళి చేపలను క్రిమి కీటకాలను వేటాడి కడుపు నింపుకొని వస్తాము అని అన్నాయి. అప్పుడు కుందేలు పిల్ల, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను, కాబట్టి నేను కూడా మీతోనే వస్తానని కడుపు నిండిన తరువాత తనను తిరిగి ఒడ్డుకు దిగబెట్టమని చెప్పింది. 2 బాతు పిల్లలు ఒకదాని పక్కన ఒకటి చేరగా కుందేలు పిల్ల వాటి వీపుపై ఎక్కి కూర్చుంది. బాతు పిల్లలు సరోవరం వేటకు బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక వాటికి చేప పిల్లల గుంపు కనబడింది. వాటిని పట్టుకొని ఆకలి తీర్చుకునే క్రమంలో 2 బాతు పిల్లలు చెరోవైపుకు వెళ్ళాయి. అప్పుడు వీపుపై ఉన్న కుందేలు పిల్ల నీటిలో పడిపోయింది. బాతు పిల్లలు దానిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలించక కుందేలు పిల్ల ప్రాణాలు కోల్పోయింది. చూసారా మిత్రులారా, తల్లిదండ్రులు తమ అనుభవంతో మన మంచి కోసం చెప్పిన మాటలను వినకుండా తెలిసి తెలియని వయస్సులో మనం తీసుకునే నిర్ణయాలు ఎంతటి అనర్థాన్ని కలిగిస్తాయో. కనుక మనమందరం పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటూ ఆపదలకు దూరంగా ఉందాం. అలలు లేని కొలను నిశ్చలంగా ఉంటుంది. అది అద్దంలా పనిచేస్తుంది. అందులో భౌతికమైన ప్రతిబింబాలు చూసుకోవచ్చు. కానీ మనసు అభౌతికం. అది ఆంతరంగికమైనది. మనిషి ఉనికి అంతకన్నా సూక్ష్మాంశం. అదే అసలైన నేను. ఆ నేను అహంభావంతో సంబంధం లేనిది. అది మనిషికి ప్రాథమిక, ప్రాకృతిక ప్రధాన భూమిక. ఆ స్వస్వరూపాన్ని దర్శించాలంటే, స్వీయానుభూతిని పొందాలంటే ఏం చెయ్యాలి? మురికి పాత్రలు వంటకు పనికొస్తాయా? బురద నీళ్లు స్నానానికి ఉపయోగపడతాయా? మసక బారిన అద్దాలు ప్రతిబింబాల్ని సరిగ్గా చూపుతాయా? లేదు. అందుకని వాటిని చక్కగా శుభ్రపరచాలి. అలాగే మనసు కూడా. ధ్యానాత్మకమైన మనసు పరిశుద్ధంగా పారదర్శకంగా ఉంటుంది. పూర్తి స్థాయి ఎరుకలో ఉంటుంది. అప్పుడు కళ్ళ ముందున్నది, కళ్లకు వెనుక ఉన్నది ఖచ్చితంగా కనబడుతుంది. మనిషి ఒక పనిలో ఉన్నప్పుడు మరో దాని గురించి ఆలోచనలో పడటాన్ని పరధ్యానం అంటారు. ఒక విషయంపై సంపూర్ణంగా దృష్టి నిలిపినప్పుడు వేరొక అంశానికి సంబంధించిన ఆలోచనకు తావుండదు. కాని మనసు ఒక చోట స్థిరంగా నిలవదు. పరిపరి విధాలా పరుగులు తీయడం దాని మౌలిక స్వభావం. మనసు అనవసర విషయాల గురించి ఆలోచించినంత కాలం అది కలుషితం అవుతుంటుంది. బంగారపు గోడ అయినా మట్టి గోడ అయినా ఒకటే. గోడ అంటేనే అవతల ఉన్నదాన్ని కనపడనీయకుండా అడ్డుపడేది. అలాగే ఆలోచించడం మనసును మసకబారుస్తుంది. కాని ఆలోచించకుండా మనిషి మనుగడ సాగదు. అది అనివార్యమైంది. అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెడితే అనతికాలంలోనే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ తర్వాత ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. అందువల్లే ఆచితూచి ఖర్చు పెడుతుంటారు. ఆలోచన విషయంలోనూ అంతే. అది చైతన్య స్వరూపం. అనవసర ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ ఆనంద నిధి తరిగిపోతుంది. కాబట్టి ఆలోచనాశక్తిని వృథాగా ఖర్చు పెట్టకూడదు. బాల్యంలో జీవితం ఆనందంగా గడిచిపోవడానికి కారణం ఆలోచనల సాంద్రత తక్కువుండటమే. వృద్ధాప్యంలో బతుకు మనోవేదనతో నిండిపోవడానికి మూలం ఆలోచనల సాంద్రత ఎక్కువ కావడం. గాలిని ప్రత్యక్షంగా చూడలేం. అందుకని చెట్ల కొమ్మల కదలికలు గమనించి గాలి వీస్తున్న భావనకు గురవుతాం. అదే రీతిన మనసు కూడా. అది ఆలోచనల రూపంలో చలిస్తూ ఉంటుంది.
నిర్విరామంగా కదిలే ఆలోచనల సమాహారాన్ని ధ్యానసాధనతో తదేకంగా గమనించడం వల్ల చూసేవాడు కర్త, చూసేది కర్మ రెండూ విడిపోతాయి. అప్పుడు ఆలోచన ప్రవాహం శక్తి సన్నగిల్లుతుంది. ఆలోచనల భారం లేనందువల్ల మనసు తేలికపడి పునరుత్తేజితమవుతుంది.